ఒక వ్యక్తి అడిగాడు నన్ను. మా గురుగారిని నేను ఏదో క్వశ్చన్ చాలా కాలం 90స్లో అడిగాను. జాతకాన్ని ఎంతవరకు నమ్మొచ్చు అన్నాడు. జాతకం అన్నది చిన్న విషయం కాదు. అది రాయాలంటే ఆ రాస్తున్న మహానుభావులు మెచ్చుకోవాలి. ఒక సిఈ ఆడిటర్ కానీ లేకపోతే లెక్క సంబంధించిన వ్యక్తి కానీ ఎలా జాగ్రత్త ఒక పైసా తేడా రాకుండా చెప్తాడో జాతకంలో కూడా దశ అంతర్దశ ఉంటాయి. మనకు ఒక నక్షత్రానికి 4 పాదాలు, అవన్నీ కలిసి మనకి ఎన్ని రాసులు ఉన్నాయో చూసుకున్నారా ఎప్పుడైనా? మొత్తం 27 నక్షత్రాలు. ఒకప్పుడు అభిజిత్ ఉండేది తీసేశారు. ఒక నక్షత్రం 4 పాదాలు. వీటికి ఆ 12 రాసులతో పాటు 12 లగ్నాలు. ఒక నక్షత్రానికి ఒక లగ్నం పడవచ్చు, లేకపోతే ఇంకో ఆ నక్షత్రంలో ఒక పాదానికి ఇంకో లగ్నం పడవచ్చు, ఇంకో 3 పాదాలు ఇంకో లగ్నం పడవచ్చు, 4 పాదాలు ఇంకోటికి ఒక లగ్నం పడవచ్చు. అసలు ఈ జాతకంతో సంబంధం ఉండదు. ఒక విషయం చెప్తాను. భరణి నక్షత్రం 4వ పాదం తీసుకుందాం. ఈ 4వ పాదంలో పుట్టిన వాళ్ళు కొంతమంది చూద్దాం సరదాగా. భరణి 4వ పాదంలో దుర్యోధనుడు పుట్టాడు. కౌరవ సార్వభౌముడు, కీచకుడు, ఎవరికెవరు సంబంధం లేదు. భీముడు, జరాసంధుడు, బకాసుడు. ఈ 5 ఒకరినొకరు చంపినా సరే ఇంకోటి చంపేస్తారు. గమనిస్తే దుర్యోధన బాగా రాజభోగాలు చనిపోయితే బాగా అనుభవించాడు. బకాసురుడు ఏడిసాడు, అమ్మూల పడుకుంది ఏకచక్రపురంలో. భీముడు అతను అడవుల పాలైపోయాడు, అంత బలవంతుడు కూడా. సరిపోయి అవ్వడంతో సరిపోయిన లైఫ్ అంతా. కీచకుడు దుఃఖమాలు చావు చచ్చాడు. సొంత నక్షత్రం పుట్టిన వాడి చేతిలో చచ్చాడు. మీకు ఎవరి జాతకంతో ఎవరి సంబంధం ఉండదు. ఒకే నక్షత్రం ఒకటే పాదంలో పుట్టినా సరే లగ్నాలు మారుతాయి, రాసులు మారుతాయి, జాతకాలు మారుతాయి, ఇవో రకరకాలు ఉంటాయి. కానీ జాతకాలు ఎప్పుడు ఫలిస్తాయి అంటే నీ జాతకంలో యోగం ఉన్నది అంటాడు. మరి నువ్వు ప్రయత్నం ఎంతవరకు చేసావు? ప్రయత్నం లోపం లేకుండా ఎంతవరకు ప్రయత్నించావు? నువ్వు ప్రయత్నిస్తే గ్రహానికి అదిగా జాతకుడు మారుతుంది. అది ఎంత పరిస్థితించావు. ఒకవేళ అవ్వలేదంటే అది ప్రాప్తం లేదు, ఇంకో దానికి ట్రై చేసుకుని వెళ్తాం ముందరకలాగా నీకు వీలైనంత బట్టి. నీకు రాలేదు చేయలేదంటే నువ్వు పక్కవాడి మీద ఎందని ఏం అవసరం లేదు, వాళ్ళ దాని జాతకాన్ని ఎందని ఏం అవసరం లేదు, ఏటిని ఏం అవసరం లేదు. జస్ట్ నీ ప్రయత్నం అంతే. నీ ప్రయత్నం లోపల లేకుండా చేసుకుని సక్సెస్ గ్యారంటీ. ఇప్పుడు గురువు మార్గం చెప్తాడు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళకపోతే ఏం చేయవుతావు? జాతకం అంతే. జాతకం మార్గం చెప్తున్నావు, నువ్వు చేయమని చెప్తాను, అవుతుంది జరిగేమని చెప్తుంది.